వారి అనుభవాన్ని వారి తాలూకా జ్ఞానాన్ని విజ్ఞానాన్ని మనతో పంచుకోవడానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి గారు ముఖ్య వక్త సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ ఆర్డర్ అదేవిధంగా ఏంటంటే బ్యాంకింగ్ రకరకాలైనటువంటి యాప్స్ కావచ్చు రకరకాలైనటువంటి ఫీచర్స్ కావచ్చు అయితే దాన్ని ఎంత జాగ్రత్తగా వాడుకో ప్రతిదీ కూడా ఇంటర్నెట్ బేస్డ్ మన మొబైల్ యాప్స్ కావచ్చు మన ఇంటర్నెట్ బ్యాంకింగ్ కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే మనకు సౌలభ్యాన్ని ఇచ్చేవే కానీ కొంచెం హద్దు దాటి మనం ఏమాత్రం దీన్ని వేరే వాళ్ళ చేతుల్లో పెట్టామా పొరపాటున అందుకని చెప్పి ఏంటంటే సదస్సుకి అన్ని రకాల వాళ్ళు రావాలనే ఉద్దేశంతోనే అందరినీ మరి ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ని రమ్మన్నాము. ఎందుకంటే ఈ సదస్సు ద్వారా అంటే జనరల్గా వాళ్ళు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటంటే మనకు వచ్చేటువంటి లింక్స్ ప్రతిదాన్ని క్లిక్ చేస్తూ ఉంటారు. ఆ లింక్స్ అనేవి ఏంటంటే ఎక్కడికో దారి తీస్తాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో అడుగుతారు, ఏదో నొక్కుతాము. దాని తర్వాత చాలా చాలా మన ఫోన్లో కానీ మన ల్యాప్టాప్స్లో కానీ చాలా రకాలైనటువంటి సాఫ్ట్వేర్ అట్లాంటివి ఇన్స్టాల్ చేసి పూర్తిగా వాళ్ళ స్వాధీనంలోకి వెళ్ళిపోతాయి మన ఇన్స్ట్రుమెంట్స్. అందుకని చెప్పి అట్లాంటివి తెలుసుకొని మన చుట్టూ ఉండేటువంటి మన పేరెంట్స్ కావచ్చు, లేకపోతే మన బ్రదర్స్ సిస్టర్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, మన తోటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరితో కూడా ఇది షేర్ చేసుకోండి అనే ఉద్దేశంతో స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో నేను ఎక్కువగా టైం తీసుకోదలుచుకోలేదు, ఎందుకంటే ఇద్దరు ఎక్స్పర్ట్స్ ఇక్కడ ఉన్నారు. ఇద్దరు ఎక్స్పర్ట్స్ వారి వారి యొక్క అనుభవాన్ని వారి వారి యొక్క అంటే జాగ్రత్తలు మీతో పంచుకుంటారు. సో థ్యాంక్ యూ. ఇప్పుడు నేను మన ముఖ్య అతిథి సుబ్రహ్మణ్యం గారిని సిఐ గారిని తమ అనుభవాన్ని పంచుకునేలాగా కోరుకుంటున్నాను. పోలీస్ శాఖ తరఫున మీరు కాలేజీ పిల్లలు ప్రజలందరికీ ధన్యవాదాలు. అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా అవేర్నెస్ కలగాలి ఇంకా పబ్లిక్లో. ఎందుకంటే మనకి ఎవ్రీ వీక్ మాకు ప్రజెంట్ సిచ్యువేషన్ కాలేజీ పిల్లలు ఇంత చిన్న టౌన్లోనే ఎవ్రీ వీక్ యావరేజ్ వర్క్ చేసి వస్తుంది సంవత్సరం ఈ ఆన్లైన్ సైబర్ క్రైమ్స్. ఏంటంటే ఫస్ట్ ఇందులో ఉన్నది ఏంటంటే ప్రజెంట్ ఒకటి అవగాహన లేకపోవడం, రెండోది అత్యాశ. బాధితులు ఎవరంటే ఇందులో ఒకటి అవగాహన లేకపోవడం. దాని మీద మాకు వచ్చే మెసేజ్ ఏ మెసేజ్ వచ్చింది వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా మనకి ఏదైనా కానీ అది ఎందుకు ఓపెన్ చేస్తున్నామని అవగాహన లేకపోవడం. రెండోది అత్యాశ, తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు సంపాదించాలి. ఈరోజు 1000 రూపాయలు అయితే రేపు 1500 కావాలి. అలాంటి వాళ్ళు ఈ రెండు కేటగిరీ వల్ల మనకి ఎక్కువగా ఈ బాధితులు అవుతున్నారు. రేపు సోషల్ మీడియాలో ఈ రెండు ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఫస్ట్ మన అవగాహన లేకపోవడం. రీసెంట్గా మనకి ప్రతి ఒక్కరికి చదువు వచ్చినా రాకుండా వాట్సాప్ ప్రతి ఒక్కరికి ఉంది. అది స్మార్ట్ ఫోన్ అయితే ఆటోమేటిక్గా తెలిసిన ఆపరేట్ చేయడం వచ్చినా రాకుండా పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాన్ని ఇన్స్టాల్ చేసుకొని వాట్సాప్ ఆన్ చేసుకుంటాం. దానివల్ల వాళ్ళు ఏమైనా మెసేజ్ వస్తే దాన్ని ఏపీకే ఫైల్స్ అందరూ తెలిసే ఏపీకే ఫైల్స్ అంటే జస్ట్ చిన్న లింక్ లాగా ఉంది, చిన్న వర్డ్ డాక్యుమెంట్ లాగా ఉంది. అది ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అది డౌన్లోడ్ అవ్వగానే మన ఫోన్ మన చేతిలో ఉంటుంది, అవతల వాళ్ళ చేతిలో పంపించిన వాళ్ళ చేతిలో ఉంటుంది. ఆ ఏపీకే ఫైల్ ఎప్పుడైతే మన ఫోన్లో ఇన్స్టాల్ చేయగానే మన ఫోన్ అంతా వాళ్ళు ఆపరేట్ చేస్తారు. మనం తెలియకుండానే మన అకౌంట్ నెంబర్లో మన బ్యాంక్ యొక్క యాప్స్ లేదంటే మనకి ఏదైనా టెక్స్ట్ మెసేజ్ వస్తే వాళ్ళు ఆన్లైన్లో ఉండి ఏదో టైప్ చేసుకుని ఆన్లైన్లో వస్తూ ఉంటారు. ఒక 50,000 40,000 దానికి ఓటీపీ వస్తాయి. ఓటీపీ మనకు కనబడకుండానే ఫస్ట్ వాళ్ళకి కనబడుతుంది. వాళ్ళ ఓటీపీ ఎంటర్ పెట్టుకొని వాళ్ళు కొనేస్తారు. వాళ్ళు వితిన్ 4-5 మినిట్స్లో మా అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు అందులో ఎగ్జిట్ అవుతారు. తర్వాతే మనకు మన ఫోన్ మన చేతిలో వస్తుంది. ఇది అవగాహన లేకపోవడం. ఎక్కువగా మధ్యలో ఏపీకే ఫైల్స్ ఒకటి, అలాగే ఇన్విటేషన్ అంటే ట్రెండ్ రోజుకి మారిపోతుంది. పెళ్లి సీజన్ అయితే వెడ్డింగ్ కార్డు పంపించినట్టుగా వర్డ్ డాక్యుమెంట్ కాపీ ఏపీకే ఫైల్ పంపడం, లేదంటే రీసెంట్గా గవర్నమెంట్ PM కిసాన్ యొక్క మీకు రైతులకి
పిఎం కిసాన్ యొక్క సబ్సిడీ వస్తుంది, మీరు ఇందులో ఏపీకే ఫైల్ ఎంట్రీ పెట్టండి అని, లేదంటే ఏదో గవర్నమెంట్ పథకాన్ని ఆఫ్ చూపించి పంపడం, ఎలక్షన్ వస్తే ఎలక్షన్ సర్వే అని, అలా రకరకాలుగా వాళ్ళు ఏదైతే ప్రజెంట్ ట్రెండ్ నడుస్తుందో ఆ ట్రెండ్ని పబ్లిక్ ట్రెండ్ అయ్యే విధంగా ఈ ఫ్రాడ్స్టర్స్ మనకు మెయిల్స్ పంపిస్తారు. అలాగే బ్యాంక్ మేనేజర్ నుంచి ఫోన్ చేస్తున్నాను, ఎస్బీఐ మేనేజర్ ఫోన్ చేస్తున్నాను, లేదా హెచ్డిఎఫ్ నుంచి ఫోన్ చేస్తున్నాను, యాక్సిస్ నుంచి మీ యొక్క డెబిట్ కార్డు ఎక్స్పైర్ అయిపోయింది, మళ్ళీ కొత్తగా ఆధార్కి పాన్కి లింక్ కలపాలి, మీ పాన్ నెంబర్ చెప్పండి, ఆధార్ నెంబర్ చెప్పండి, ముందు క్యాజువల్ పెడతారు, తర్వాత కార్డ్ నెంబర్ మళ్ళీ వాళ్ళే లాస్ట్ 4 డిజిట్స్ చెప్తారు, మిగతా నెంబర్ అంటే మనతో చెప్పిస్తారు. తర్వాత దాని సివివి కోడ్ పిన్ నెంబర్ చెప్పగానే వాళ్ళు డబ్బులు డ్రా చేస్తారు. అలా జరుగుతున్నాయి. నెంబర్ చెప్పాలంటే మొత్తం చెప్పేస్తారు. చెప్పేస్తే దగ్గర ఉన్న తక్కువలో 20,000. ఇది ఫస్ట్ రకం. రెండో రకం ఏంటంటే అత్యాశ. ఈ అత్యాశలో కూడా ఎలాంటంటే ఆ విక్టిమ్స్ ఎలా అంటే డబ్బులు బాగా సంపాదించాలి, వాళ్ళకి ఎంతో నాలెడ్జ్. ఒక్కొక్కరు మా దగ్గర ఈ మధ్యన 4 కేసులు పెట్టాము. 4 కేసుల్లో కూడా వాళ్ళు వెల్ ఎక్స్పర్ట్స్, 2 సంవత్సరాల అంతే జరుగుతుంది. కానీ థర్డ్ పర్సన్ యొక్క యాప్ను నమ్ముకున్నారు. ఏదో వాట్సాప్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, టెలిగ్రామ్లో కానీ మా యొక్క సంస్థలు నమ్మితే మీకు ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పేసి ఒక యాడ్ పంపిస్తారు. ఇది నిజమా కాదని చెప్పి ట్రేడర్కి ఆ యాప్ పోయి ఉన్న డబ్బులు వచ్చిన లాభంతో పాటు మళ్ళీ అప్పు చేసినట్టు. అలాగా గూడెంలో ఒక ఫెర్టిలైజర్స్ యొక్క ఎగ్జిక్యూటివ్ మేనేజర్ 70 లక్షలు నష్టపోయాడు ఫిబ్రవరి నెలలో 70. అలాగే ఇంకొక అతను 10 years నుంచి రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ అయినా కానీ నష్టపోతున్నారంటే అత్యాశ. ఫస్ట్ మనం ఇవన్నీ చూసుకోవాలంటే అది మనం ఏ సంస్థ నుంచి ఆపరేట్ చేస్తున్నాము, అది నమ్మదగిన సంస్థ కాదా, దాని బ్యాక్గ్రౌండ్ అని అన్నీ చెక్ చేసుకోవాలి. నిజంగా ట్రేడ్ మార్కెట్ మీద కొంత అవగాహన ఉంటే డైరెక్ట్ డిమాండ్ అకౌంట్ నుంచి చేసుకోవాలి. థర్డ్ పర్సన్ యొక్క అన్ని నమ్మకంగా ఈ రెండు ఎప్పుడైతే అవగాహన లేకుండా ఈ సాఫ్ట్వేర్ ఆండ్రాయిడ్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ వాడటం ఒకటి, అది తగ్గించుకోవడం. రెండవది అత్యాశ లేకుండా ఉంటే మన యొక్క ఈ సైబర్ ఫ్రాడ్స్టర్ నుంచి బయటపడచ్చు. ఇది జరగకముందే మేము చెప్పింది. ఇంకా పొరపాటు ఏమైనా జరిగింది, మన డబ్బులు కొని వెంటనే ఏం చేయాలి? ఎవరు తెలిసి ఎంతమంది తెలుసు? మన డబ్బులు ఆన్లైన్లో ఇలాగ సంథింగ్ ఏదో మెసేజ్ వచ్చింది, క్లిక్ చేస్తే మన దగ్గర 50,000 40,000 పోయి ఏం చేయాలి? అక్కడ అవగాహన ఉందా? నెక్స్ట్ వెంటనే ఏం చేయాలి? ఏమన్నా ఓకే, నేను బాగా చెప్పాను. 1930 ఇది నేషనల్ లెవెల్లో ఎక్కడున్నా కానీ వితిన్ 1 hourలో మనం 1930 కాల్ చేస్తే వాళ్ళ ఒక పీడిఎఫ్ ఫైల్ కానీ ఏదో పెడతారు, లేదా ఆన్లైన్ క్వశ్చన్స్ చేస్తారు, స్క్రీన్ షాట్లు అడుగుతారు. చేస్తే దానివల్ల ఉపయోగం ఏంటంటే లేయర్ 1లో అంటే ఎవరైతే ముద్దయ్యో ఫస్ట్ లేయర్లో ముద్దయ్య అకౌంట్ అంటే నా అకౌంట్కి వెళ్ళి అనుకోండి, ఈ దగ్గర 1 hour వరకు అది ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ ఆగిపోతాయి. ఆ 1930లో కాల్ చేయడం వల్ల డబ్బులు ఎక్కడ ఆగిపోతాయి, ఒక స్టెప్లో ఆగిపోతే మనం కోర్టు నుంచి డబ్బులు తెచ్చుకోవడం ఈజీ అవుతుంది. మనం 1 రోజు 2 రోజులు 3 రోజులు లేట్ చేసి తర్వాత మనం 1930 కాల్ చేసినా అది లేయర్లు మారిపోయే కొద్దీ ఆ డబ్బులు కోర్టు నుంచి తీసుకురావడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ ఇలాంటి జరిగినప్పుడు వెంటనే వితిన్ 1 hourలో 1930 కాల్ చేస్తే దానికి ఆటోమేటిక్ అంత పెద్ద కష్టం. ఆల్ లాంగ్వేజెస్లో వాళ్ళు అడుగుతారు. అది నేషనల్ లెవెల్ సైబర్ యొక్క కంట్రోల్ రూమ్ అది. వాళ్ళే మనకి ఏ లాంగ్వేజ్ వేస్తే ఆ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ వేస్తారు, దానికి తగ్గ ఆన్సర్స్ ఇస్తే ఆటోమేటిక్ వాళ్ళే ఆ అకౌంట్స్ అన్ని బ్లాక్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మిగతా కొంతమందికి ప్రతి ఒక్కరు 3-4 చెప్తే ఇది అందరికీ బాగా స్ప్రెడ్ అయ్యి ఇలాంటి మనం ఫ్రాడ్స్టర్ని ఆన్లైన్ యొక్క సైబర్ క్రైమ్ యొక్క ఫ్రాడ్స్టర్స్ దగ్గర బాధితులు కాకుండా ఉంటారు. ఓకే, దీని గురించి ఎక్స్పర్ట్స్ వచ్చారు కాబట్టి వాళ్ళు ఇంకా బాగా చెప్తారు. థ్యాంక్ యూ. ఈ అవకాశం నేను స్మార్ట్ ఫోన్ మాత్రమే వాడుతున్న వాళ్ళు అడగదా, మీ రెండో ఫోన్ ఉంది కదా అంటే స్మార్ట్ ఫోనే కదా, ఒక్క ఫోనే వాడుతున్నారా మీరు? వెరీ గుడ్. ఇంకా మీ దగ్గర ఒక్క ఫోనే ఉంది. ఓకే, మీ దగ్గర కూడా ఒక్క ఫోనే ఉంది. ఓకే, పర్ఫెక్ట్. ఇక సెకండ్ ఆల్టర్నేటివ్ ఫోన్స్ కూడా లేవు, ఆల్టర్నేటివ్ మొబైల్స్ కూడా లేవు. పర్ఫెక్ట్. సరే, మరి స్మార్ట్ ఫోన్ అంటే ఖచ్చితంగా ఒక యాంటీ వైరస్ లాంటిది ఉంటే చాలా బాగుంటుంది. మన ఒక నెంబర్ చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోవచ్చు.
ఆ నెంబర్ సార్ మీరు మెసేజ్ చేస్తే మీకు ఒక అప్లికేషన్ పంపిస్తారు. యాంటీవైరస్ 2025 రాబోతుంది, అప్డేటెడ్ యాంటీవైరస్. సార్ ముందుగా దానిలో సార్ ఒకసారి మీ దగ్గర నా నెంబర్ ఉంది కదా సార్, సార్ మీ దగ్గర నా నెంబర్ ఉంది కదా, మీకు పంపిస్తున్నాను లింక్. మీకు లింక్ పంపిస్తున్నాను, ఒకసారి హాయ్ పెట్టరా సార్. ఒకసారి మీ నెంబర్ కూడా ఒకసారి అనౌన్స్ చేయండి అందరికి. మీ నెంబర్ ఒకసారి అనౌన్స్ చేయండి. 9866287510. 9866287510 నెంబర్. ఒక అప్డేటెడ్ యాంటీవైరస్ 2025 ఈ పర్టికులర్ అప్లికేషన్ సార్ మీకు ఒక లింక్ పెట్టాను చూడండి వాట్సాప్లో. ఆ లింక్ ఒకసారి ఓపెన్ చేయండి. సార్ ఓపెన్ చేయండి. ఒక అప్లికేషన్ పంపించాము, ఓపెన్ చేయండి సార్. నేమ్ అడుగుతుంది, మీ పేరు పెట్టేయచ్చు. ఓకే డన్. ఇప్పుడు ఆ లింక్ ని నెంబర్ ఎంత సేవ్ చేస్తున్నారు? రైజ్ యువర్ హ్యాండ్స్. ఎంత సేవ్ చేస్తున్నారు? వెరీ గుడ్. మీరు వాట్సాప్ లో ఒకసారి హాయ్ అని పెడితే సార్ మీకు ఆ లింక్ పంపిస్తారు. ఎవరైతే ఆ లింక్ ను ఓపెన్ చేసి అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటారో వాళ్ళందరి మొబైల్స్ హ్యాక్ అవుతాయి. మీ మొబైల్ డేటా అంతా నాకు వచ్చేస్తుంది. మీరు ఎవరెవరితో మాట్లాడతారు, ఎంతసేపు మాట్లాడతారు, ఎవరెవరు కాల్ చేస్తారు, మొత్తం డేటా వచ్చేస్తుంది. 2 నిమిషాలు, ఎక్కువ టైం కూడా పడదు. ఒకసారి హాయ్ పెట్టండి, త్వరగా ఒక స్మాల్ డిమో చూద్దాం. హౌ మెనీ ఆఫ్ యు ఇంట్రెస్టెడ్? ఒక్కలేదా? హాయ్ పెట్టండి సార్, నెంబర్ సేవ్ చేసుకున్నారు కదా. ఒకసారి వాట్సాప్ లో హాయ్ పెట్టండి సార్, మీకు లింక్ పంపిస్తారు. ఒక ఏపీకే ఫైల్ వస్తుంది, దాని మీద రాసి ఉంటుంది అప్డేటెడ్ యాంటీవైరస్ 2025 అని రాసి ఉంటుంది. ప్రశాంతంగా డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. దట్స్ ఇట్. ఒక్క నిమిషంలో మొత్తం మీ మొబైల్లో ఉండే డేటా మొత్తం కూడా నాకు వచ్చేస్తుంది. చూద్దామా సార్? ఓపెన్ చేశారు ఆల్రెడీ. సార్ డేటా ఒకసారి చూద్దామా? ఒకసారి ప్రొజెక్టర్ కనెక్ట్ చేద్దాం సార్. ల్యాప్టాప్ మీకు ఒక లింక్ పంపిస్తాను. మీ మొబైల్ కూడా లింక్ పెట్టాను, ఒకసారి ఓపెన్ చేయండి. ఒక లింక్ సార్ మొబైల్లో ఏమేమి డేటా వస్తుందో చూద్దామా? సార్కి సంబంధించిన ఎస్ఎంఎస్లు, కాల్ లాగ్స్, కాంటాక్ట్స్, ఎన్నింటికి కాల్ చేస్తారు, మొత్తం డేటా మన దగ్గర రెడీగా ఉంది. ఇక ఒకే ఒక్క నిమిషంలో విల్ సీ దట్ ఆస్పెక్ట్. సార్ ఈ లోపల సార్ కనెక్ట్ చేస్తున్నారు. సార్ మీకు ఆల్రెడీ లింక్ పెట్టాను చూడండి. మీరు సార్ ఓపెన్ చేసి లింక్ ఓపెన్ చేయండి. ఎస్ సార్, లింక్ ఓపెన్ చేసే లోపల ముఖ్యంగా నేను మీకు 10 రకాల సైబర్ క్రైమ్స్ చెప్తాను. ఈ 10 రకాల కామన్ సైబర్ క్రైమ్స్ కనుక మీరు వింటే విల్ నాట్ బికమ్ ద విక్టిమ్స్. సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాలి అంటే కేవలం అవేర్నెస్ మాత్రమే. మీకు 2 రకాల గురువులు ఉంటారు, 2 గురువులు. ఒక గురువు సైబర్ క్రిమినల్, ఒక గురువు సైబర్ ఎక్స్పర్ట్. మీరు సైబర్ క్రిమినల్ దగ్గర ముందుకు వెళ్ళారనుకోండి, మీ దగ్గర నుంచి 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు మీ బ్యాంక్ అకౌంట్ లో ఎంత ఉంటే అంత లాగేసి మీకు మంచి పాఠం నేర్పిస్తారు. ఆ పాఠం మనం నేర్చుకోకపోతే ఇంకొక సైబర్ క్రిమినల్ వస్తాడు. సో సైబర్ క్రిమినల్ కూడా ఎక్కువగా చార్జ్ చేసే గురువులు అన్నమాట. మీకు సైబర్ ఎక్స్పర్ట్ గురువుగా తీసుకుంటారా, సైబర్ క్రిమినల్ ని గురువుగా తీసుకొని పాఠం నేర్చుకుంటారా, లేదా సైబర్ ఎక్స్పర్ట్ నుంచి పాఠం నేర్చుకుంటారా? ఒక గురువు చాలు. ఎవరు కావాలి మీకు? సైబర్ క్రిమినలా, సైబర్ ఎక్స్పర్టా? సైబర్ క్రిమినల్ అయితే 3 లక్షలు 5 లక్షలు పాఠం నేర్పించి చాలా పెయిన్ కూడా ఇస్తాడు, మనకి బాధ క్రియేట్ చేస్తాడు. అసలు ఎలాంటి ప్రాబ్లం అంటే భయపడిపోతాం, కొంచెం షివరింగ్, వణికిపోయి సూసైడ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సెక్సాల్టేషన్ ఒకటి ఉంటుంది. మీ వీడియోలు తీసి మీ వీడియోలు వేరే వాళ్ళ వీడియోలు తగిలించి బెదిరించి చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడైతే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నారో సార్ మీ స్టోరేజ్ కూడా వచ్చింది, మీ మొబైల్ ఉన్న ఫొటోస్ కూడా నా దగ్గర రెడీగా ఉన్నాయి. మీ మొబైల్ ఉన్న ఫొటోస్ ఎవరి మొబైల్ సార్? అది మీదేనా? మీదే. ఆ మొబైల్లో ఉన్న ఫోటోలు, కాల్ లాగ్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. ఇంకొక 2 నిమిషాలు ల్యాప్టాప్ కనెక్ట్ చేసి మనం చూడబోతున్నాం. సరే, ఫస్ట్ సైబర్ క్రైమ్ చెప్తాను చూడండి. ఫస్ట్ సైబర్ క్రైమ్ ఏంటంటే మ్యాట్రిమోనీ వెబ్సైట్స్ లో జరుగుతూ ఉంటుంది. మీ పిల్లలకి ఒక మ్యాట్రిమోనీ వెబ్సైట్ అంటే భారత్ మ్యాట్రిమోనీ, ఏదో మ్యాట్రిమోనీ వెబ్సైట్ మీరు రిజిస్టర్ చేస్తారు. రిజిస్టర్ చేశాక
ఈ మధ్య అంతా కూడా సంబంధాలు ఎలా చూస్తున్నారు, కంపెనీ వాళ్ళ శాలరీ వాళ్ళ ప్యాకేజీ కదా చూస్తున్నారు. అటు పక్కన అమెరికాలో డాక్టర్లను, లండన్లో సైంటిస్టులను ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు. 3-4 రోజులు మీతో వీడియో చాట్ చేస్తారు, 3-4 రోజులు మీతో మాట్లాడతారు. మాట్లాడి 5వ రోజు ఏమంటాడంటే అటు పక్కన వాడు, మాకు మీ సంబంధం ఓకే, మీకు సంబంధంగా బాగా నచ్చింది, మాకు నేను ఒక మంచి డైమండ్ జ్యువెలరీ పంపిద్దాం అనుకుంటున్నాను మీ పాపకి, మీ అమ్మాయికి, ₹1,00,00,000 దాని విలువ అంటారు. ఏం చేద్దాం, వదిలేద్దామా? సంబంధం ఓకే, యూకేలో సైంటిస్ట్ లేదా లండన్లో డాక్టర్, వదిలేద్దామా? ₹1,00,00,000 విలువైన డైమండ్ జ్యువెలరీ. నెక్స్ట్ ఏం చేస్తాం? ఓకే అంటాం. అన్నాక ఒక అరగంట తర్వాత ఒకరు కాల్ చేస్తారు, మేడం మీకు యూకే నుంచి ఒక సెక్యూర్డ్ పార్సల్ వస్తుంది, ₹1,00,00,000 దాని విలువ, అది కస్టమ్ ట్యాక్స్ క్లియర్ చేయాలి, మీరు ఒక ₹5,00,000 5% కస్టమ్ ట్యాక్స్ పే చేయాలి అంటారు. వచ్చేది ₹1,00,00,000, మనం కట్టాల్సిందంతా 5%, 5 లక్షలు. సరే అని కట్టేస్తాం. మళ్ళీ కాల్ చేస్తారు, మేడం మీరు సక్సెస్ఫుల్ గా కస్టమ్ ట్యాక్స్ క్లియర్ చేశారు, మీరు ఇప్పుడు గిఫ్ట్ ట్యాక్స్ పే చేయాలి, ఒక 5 లక్షలు మేడం అంటారు. మళ్ళీ పే చేస్తాం. అలా గుంటూరులో ఒక ఫాదర్ అండ్ డాటర్ 19 లక్షలు పే చేశారు 2019లో. 19 లక్షలు అంటే బోత్ కమిటెడ్ సూసైడ్. అదొక ఫ్రాడ్ అని తెలుసు. ఇలా గిఫ్ట్ల పేర్లతోటి మాయ చేస్తారు. టెలిగ్రామ్ లో ఎవరో కనెక్ట్ అవుతారు, కనెక్ట్ అయ్యి ఒక బ్యూటిఫుల్ ఉమెన్ అని చెప్పి ఒక ప్రొఫైల్ పెడుతుంది. పెట్టి నేను ఇండోనేషియాలో ఉంటాను, నా దగ్గర 100 కోట్ల ప్రాపర్టీ ఉంది, నేనంతా ఇండియాలో పూర్ ప్రజలకు డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను, మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా అని అడుగుతుంది. 100 కోట్ల ప్రాపర్టీ మన ద్వారా ఇండియాలోనే పేద ప్రజలకు పంచాలి. బాగుందిగా స్కీము. రిజెక్ట్ చేద్దామా, ఓకే చేద్దామా? ఓకే చేద్దామా, రిజెక్టా? ఓకే ఓకే చెప్పేస్తాము. తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మీకు కాల్ వస్తుంది, సార్ మేము SBI మేనేజర్ కాల్ చేస్తున్నాము, మీ అకౌంట్ ఒక 100 కోట్ల ప్రాపర్టీ రాబోతుంది, అప్రూవ్ చేయాలా వద్దా అని అడుగుతారు. ఏం పేరు చెప్తారు? SBIఓ RBIఓ పేరు చెప్తారు. తర్వాత ఏమంటాం? 100 కోట్ల ప్రాపర్టీ యాక్సెప్ట్ చేద్దామా వద్దా? యాక్సెప్ట్ చేద్దాం. ఓకే సార్ మీరు కరెన్సీ కన్వర్షన్ ఛార్జెస్ పే చేయాలి, ఓ 5 లక్షలు సార్ అంటారు. 5 లక్షలు వచ్చేది 100 కోట్ల ప్రాపర్టీ, మన ఆర్డర్ వస్తుంది 5 లక్షలు పే చేసేస్తాం. ఇంకా డబ్బులు లాగుతూనే ఉంటారు. ఇలా గిఫ్ట్ల పేర్లతోటి, డొనేషన్ పేర్లతోటి స్కామ్స్ జరుగుతాయి. బి అవేర్ ఆఫ్ ఇట్. ఓకే. నెక్స్ట్ టైప్ ఆఫ్ స్కామ్, జాబ్స్. మీ వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లోనే కూర్చొని కేవలం యూట్యూబ్ వీడియోలు లైక్లు కొట్టడము, అమెజాన్ ప్రొడక్ట్లకు రివ్యూలు ఇవ్వడము, ఇలా చేస్తే ఇంట్లో కూర్చొని రోజుకి ₹700 నుంచి ₹5,000 సంపాదించవచ్చు. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది? వర్క్ ఫ్రమ్ హోమ్ పెద్ద మీకు ఏం టాస్క్ చేయక్కర్లా, సింపుల్ యూట్యూబ్ వీడియోలకు లైక్లు కొట్టడము, రెండోది అమెజాన్ ప్రొడక్ట్లకు రివ్యూలు ఇవ్వడము. ఎంతమందికి ఇంట్రెస్ట్? కాబట్టి మీకు వెల్కమ్ బోనస్ ఇస్తాం, ₹150, ₹500 జాయిన్ అయ్యేందుకు మేము ఇస్తాం, ₹300 ఇస్తాం కావాలంటే. మీరేం పెద్దగా చేయక్కర్లా, స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. ఏం చేయాలి? యూట్యూబ్ వీడియో లైక్లు కొట్టారు, ఎవరికి అక్కర్లేదా? మంచి ఆఫర్ అండి. ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ ఏం జరుగుతుంది? మీకు వెల్కమ్ బోనస్ కింద ₹300 ఇస్తాం. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది వర్క్ ఫ్రమ్ హోమ్? ఇది ఎవరు కంట్రాక్ట్ అప్పుడే వచ్చేసింది అవేర్నెస్. ఓకే, సో ఇలాంటి పేర్లతోటి, వర్క్ ఫ్రమ్ హోమ్ పేర్లతోటి మీకు ఈమెయిల్స్ రావచ్చు, SMS రావచ్చు, లేదా కాల్స్ కూడా రావచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ పేర్లతోటి. ఇలాగా ముందుగా మీకు ₹150, ₹200 వేస్తారు. ఇప్పుడు చేపలు పట్టాలంటే ఏం చేస్తారు? ముందుగా ఏదో దానికి తినేది చేస్తారు కదా. అట్లా ₹150 మీ దగ్గర నుంచి నమ్మకం కుదర్చడానికి కొంత డబ్బులు ఎక్కువ వేస్తారు. వాళ్ళు ఏ పేరు పెడతారు? అమెజాన్ పేరు పెడతారు, ఫ్లిప్కార్ట్ పేరు వాడతారు, TCS పేరు వాడతారు. TCS, అమెజాన్, ఓలా కంపెనీలు మనకు తెలుసు కాబట్టి మనం ఆ కంపెనీకి సంబంధించిందేమో అనుకుంటాం. నిజానికి ఆ కంపెనీకి వీళ్ళకి సంబంధమే లేదు. ఆ కంపెనీకి వీళ్ళకి సంబంధమే ఉండదు. సార్ ఓకేనా? సార్ ఓకేనా? సో ఆ కంపెనీకి వీళ్ళకి సంబంధమే లేదు. అట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ పేర్లతోటి మీకు స్కామ్ చేస్తారు. యూ షుడ్ బి వెరీ అవేర్ ఆఫ్ ఇట్. రెండోది ఏంటంటే, ఎస్ డేటా అయితే రెడీగా ఉంది సార్, ఇక్కడ మీ డేటా ఉంది, చాలా డేటా ఉంది, లోడ్ అవడానికి కూడా చాలా టైం పట్టేట్టుగా ఉంది.
డౌన్లోడ్ చేద్దాం దీన్ని. డేటా అంతా కూడా ఎన్కోడ్ అయింది. కొంచెం స్క్రాల్ డౌన్ చేస్తే మొత్తం మీ లిస్ట్ అంతా వస్తుంది. ఇట్ టేక్స్ 2 more minutes. డౌన్లోడ్ చేద్దాం. లాస్ట్ దాంట్లో మీరు ఉంటున్నారు 19 చూస్తారా, లాస్ట్ స్క్రాల్ డౌన్లోడ్ అవ్వాలి. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ స్కామ్స్ ఏం జరుగుతున్నాయి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ లో. మీకు ఒక ఆఫర్ లెటర్ పంపించవచ్చు టీసీఎస్ పేరుతో, మీ పిల్లల పేరుతో లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ పేరుతో ఆఫర్ లెటర్స్ పంపిస్తారు.